ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నిన్న వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె వరద బాధితులను అడిగి అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ప్రభుత్వం అందిస్తున్నటువంటి సహాయ సహకారాలను అడిగి తెలుసుకోవటం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ఇంటింటికి వెళుతూ అక్కడ ఉన్నటువంటి బాధితులకు తామున్నాము అంటూ అండగా ఉన్నామని చెప్పి భరోసా ఇవ్వటం మంచిది అని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది. ఈ బుడమేరు వాగు వల్ల కొంప కొల్లేరు విజయవాడ బుడమేరు అయ్యిందని, దీని మీద వెంటనే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని, వరద బాధితులను ఆదుకోవాలని చెప్పి ఆమె వ్యాఖ్యానించింది. అలాగే ఈ బుడమేరుకు కూడా కృష్ణా నదికి నియమించినట్లుగా ఎక్కడైతే కృష్ణలంక వద్ద రిటైనింగ్ వాల్ నిర్మించారో అదేవిధంగా బుడమేరుకు కూడా ఒక రిటైనింగ్ వాల్ నిర్మించినట్లయితే భవిష్యత్తులో విజయవాడకు వరద ముప్పు తప్పుతుందని చెప్పి ఆమె సలహా ఇవ్వటం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని, ఏపీ ఎంపీలతోటే అధికారంలో ఉన్నటువంటి పీఎం మోదీ ఆ విషయం మర్చిపోయినట్లున్నారని, విజయవాడకు ఏపీకి ఇంత విపత్తు వస్తే దాని గురించి పట్టించుకోవట్లేదని, వెంటనే దీని మీద కేంద్ర బృందాన్ని పంపించి దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని చెప్పి ఆమె స్పష్టం చేయడం జరిగింది. అలాగే బాధితులందరికీ ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా కోరటం జరిగింది.